నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ. సో తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచన చేయలేదు. కొత్త ఆర్ఓఆర్ తర్వాత మేడ్చల్ రంగారెడ్డిలో అక్రమార్కుల చిట్టా బయటికి. ప్రజాపాలనలో అప్లై చేయలేకపోయినా ఇంద్రమ్మ ఇండ్లు. సో మీడియా చిట్ చాట్లో మంత్రి పొంగులేటి ప్రజాపాలనలో అప్లై చేయకపోయినా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారట. చూద్దాం. సో ఇక్కడ నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ అంటూ ఇంకా ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు కదా. గతంలో సీఎం నుంచి వచ్చిన తర్వాత పొలిటికల్ బాంబులు భారీ ఎత్తున పేలబోతున్నాయన్నారు. ఏమైంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇప్పుడేమో నెలాఖరులోగా మంత్రివర్గం ఇస్తారన్నారు, లేకపోతే ఇంకా అక్రమార్కులు వదలమంటారు. ధరల్లో ఉన్నటువంటి అందరు ఎవరిని కూడా అక్రమార్కులు వదలమని చెప్తా ఉన్నారు. మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి CCLA కమిషనర్ ఎవరైతే నవీన్ మిట్టలే పెద్ద అక్రమార్కుడు అని చాలా పెద్ద కథలు అనిపిస్తున్నారు. మరి ఫస్ట్ ఆయన పైన చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు ఒక మీడియాని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లే. ఇది ఒక మంత్రిగా, కీలకమైన మంత్రిగా మీకు తగదు. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి మాట ఇంప్లిమెంట్ కావాలి. గతంలో కేసీఆర్ కూడా నీలాగానే పిట్టల ధర ముచ్చట్లు చెప్పిండు. చెప్తే ఏమైంది చూసినావుగా, ప్రజాగ్రహం గురైండు. మీరు కూడా ఆ విధంగా ప్రజాగ్రహం గుర కావద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి మాటల వల్ల మీరు పలచనవడం తప్ప ఏమీ ఉండదు అక్కడ. నెలాఖరులోగా క్యాబినెట్ ఇస్తాను, ఒక నెలాఖరులో క్యాబినెట్ ఇస్తాను, లేకపోతే ఏంది పరిస్థితి? అంటే ఏదో క్రెడిట్ కొట్టుకుందామని ప్లానా? ఇంకేంటి నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వంలో నేనే కీలకం, నేనే మెయిన్ అనుకుంటామేమో. ఇది అదంతా కుదరదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే ప్రజలను ఒక మంచి, అంటే మీకు సమాచారం ఉంటుంది, దాని ప్రకారం చెప్పండి. సమాచారం లేకపోతే సమాచారం లేని చెప్పండి. శ్రీయోల నుంచి రాగానే పొలిటికల్ బాంబులు వెళ్తే అన్నారు. ఏమైనా ఆ పొలిటికల్ బాంబులు? ఎక్కడ పోయినా పొలిటికల్ బాంబులు? ఎందుకు లీకులు ఇచ్చారు? ఎందుకు ఆ కేటీఆర్ను ఎందుకు అట్లా చేస్తున్నారు?